నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. పర్ఫ్యూమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ అనే నగరాన్ని పర్ఫ్యూమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. వేల సంవత్సరాలుగా పర్ఫ్యూమ్ల తయారీలో కనౌజ్ తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. 7వ శతాబ్దంలోనే కనౌజ్ పరిమళ ద్రవ్యాలకు ప్రసిద్ధి చెందిందని చరిత్ర రికార్డులు సూచిస్తున్నాయి. ఇక మొదటిది, భారత్ పోర్చుగల్ ద్వైపాక్షిక సంబంధాలకు 50 ఏళ్లు. భారత్ పోర్చుగల్ ద్వైపాక్షిక సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్లో పర్యటించారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు, సాంకేతిక సహకారాన్ని హైలైట్ చేసింది. లిస్బన్ మేయర్ ముర్ముకు సిటీ కీ ఆఫ్ ఆనర్ తో సత్కరించారు. ఇక రెండవది, UNISAR కు ఏకగ్రీవంగా ఎన్నికైన భారత్. 2025 నుంచి 2027 కాలానికి ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవర్నమెంటల్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కు భారతదేశం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో, ప్రపంచ ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంలో భారత్ కీలక పాత్ర పోషించనుంది. ISAR ప్రపంచ అకౌంటింగ్ ప్రమాణాలు, కార్పొరేట్ రిపోర్టింగ్ పై దృష్టి సారించి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కింద పనిచేస్తుంది. ఇక మూడవది, గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ కౌన్సిల్ ఏర్పాటుకు బ్రెజిల్ ప్రతిపాదన. UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కింద గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని బ్రెజిల్ ప్రతిపాదించింది. 2025 నవంబర్లో బ్రెజిల్లోని బెలెంలో జరగనున్న 30వ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ కి ముందు ఈ ప్రతిపాదన చేసింది. దీనికి ప్రపంచ దేశాల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఇక నాలుగవది, ఎయిర్ క్రూకు శిక్షణ ఇవ్వడానికి హాన్సా-3. దేశీయంగా అభివృద్ధి చేసిన హాన్సా-3 ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ లైసెన్సులను పొందడం కోసం ఎయిర్ క్రూకు శిక్షణ ఇవ్వడానికి ఆమోదించబడింది. హాన్సా-3 భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫ్లయింగ్ ట్రైనర్ విమానం. దీనిని బెంగళూరులోని CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అభివృద్ధి చేసింది. ఇక ఐదవది, 13,000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్. విరాట్ కోహ్లీ T20 క్రికెట్ లో 13,000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్ గా రికార్డులోకెక్కాడు. IPL 18 సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ ఈ ఫీట్ సాధించాడు. 386 ఇన్నింగ్స్ లో విరాట్ 13,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, భారతదేశపు తొలి రక్షణ శాఖ మంత్రి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.